నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. షోడశ కళానిధి, భక్తుల పాలిట పెన్నిది, వేకనూరు క్షేత్రాన వెలిసిన శ్రీభూ సమేత సంతాన వెంకటేశ్వర సన్నిధి. పుట్టుగొడ్రాండకు సంతానాన్ని ప్రసాదించే పరమాత్మ, విశ్వాత్మ, నాడు యశోదకు శిశువై మురిపించినవాడు, నేడు చరణాలే శరణన్న తల్లుల వ్యధ తెలిసి సంతాన కోరికను తీర్చుతున్న రేడు వేకనూరు సంతాన వెంకటేశ్వరునిగా ప్రసిద్ధుడైనాడు. ఆ ఏడుకొండల వాణిని కృష్ణా జిల్లా వేకనూరు క్షేత్రంలో దర్శించి తరించుదాం రండి. తల్లి కృష్ణమ్మ నదీపాయల్లో ఒదిగిన ఈ ఆలయం వరదల కారణంగా ఎన్నో ఆటుపోట్లకు గురైంది. భక్తులు పూనుకొనగా ఇప్పుడున్న చోట పునఃప్రతిష్ఠింపబడినదని తెలుస్తున్నది. కోటాను కోట్ల భక్తుల నిరంతర సేవలో పరిడవిల్లుతున్నది. ఇంకా ఈ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం రండి. ఆకున్న వారికి అన్నపానములేగాక అడిగిన వారందరికీ బిడ్డల్ని ప్రసాదించే వటపత్రసాయి, నిరత వరదాయి వేకనూరు వెంకటేశ్వరుడు, రమావిభుడు, చతుర్భుజుడు. ఈ స్వామిని ఎందరెందరో భక్తులు దర్శించి సంతానాన్ని ఇవ్వమని కోరుకుని ఆ శ్రీపాదముల వేడుకొని సంతానవంతులై సంతుష్టులవుతున్నారు. మొదట వెంకన్న ఊరుగా, పిదప కాలక్రమేణా వేకనూరై ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనది. అబ్బురపరిచేలా ఆలయ మండపం, దానిపై ఇరు దేవేరులతో స్వామివారు, చూడచక్కని విమానగోపురం, సుదర్శన చక్రం, ప్రాకారాన అనంత పద్మనాభుడు, గరుడు, ఆంజనేయుడు, నారదుడు, శ్రీదేవి, భూదేవి, విష్ణుమూర్తి నాభిన ప్రభవించిన పద్మస్థిత బ్రహ్మ, స్వామివారి ప్రియసతి పద్మావతి, గజ సేవలో మహాలక్ష్మి అమ్మవారు, ఇలా ముక్కోటి దేవతలు ఇక్కడే కొలువై ఉన్నారా అనిపించే విస్మయం కలిగించే ఈ నిర్మాణం ఒక అద్భుతం. ఆధ్యాత్మికవేత్తలు, పీఠాధిపతులు అయిన చంద్రశేఖర సరస్వతి స్వామివారు, శ్రీమాన్ రామానుజాచార్యుల వంటి మహోన్నతులు, జ్ఞానులు అడుగిడిన పుణ్యస్థలమిది. పరమార్థ ప్రాప్తికై చక్కని భక్తి మార్గాన్ని అవలంబించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందగోరే భక్తులు దర్శిస్తున్న విశేష క్షేత్రం ఈ వేకనూరు. ఈ క్షేత్రాన వెలిసిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు. 3 అడుగుల నడిగి ముజ్జగములకెదిగిన ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగావతార ఏడుకొండలవాడై ఒక వంక తెలి శంఖ మొయ్యార మొలికించ, శ్రీచక్రం ఒక వంక చేత మెరయ, క్రీగంట అమ్మవారిని చూస్తూ తన వైభవాన్ని చూడమని సైగలు చేస్తున్నట్లుగా ఉన్నారు. మేలిమి పీతాంబరాన మెరిసి చిన్మయ కాంతుడై నిలిచిన వేకనూరు వెంకటాచలపతి తన దాసుల నీరాజనాలందుకుంటున్నాడు. అంతరంతరంగాలలోని ఊసులు వింటున్నాడు. శిరసాదిగా మంచి గంధాలు పులుముకొని నానావిధ పుష్పాలను అలంకరింపచేసుకుని పరిమళాలను ఆస్వాదిస్తూ చిత్విలాసంగా నవ్వుతున్నాడు. నిజంగా ఎంత సుకృతం వల్ల ఈ మహత్తర్శన భాగ్యం లభిస్తుంది. త్రికరణ శుద్ధితో చేసిన పూజేదైనా ఫలిస్తుందన్నట్టుగా ఈ స్వామి కైంకర్యమిస్తుంది భక్తులకు ఎనలేని ఐశ్వర్యం. ఈ వేకనూరు వెంకటేశ్వరుడు విష్ణు అవతారమైన ఈశ్వరతత్వం కూడా ఉన్నవాడు. అందుకే విష్ణువుగా అలంకార ప్రియుడు, శివుడిగా అభిషేక ప్రియుడు. ఆగమ శాస్త్రానుసారులు, వేద కోవిదులు అయిన అర్చకుల చేత భక్తులు ఆనందంగా పంచామృతాభిషేకాలు, అలంకారాది సేవలు చేయించి స్వామిని కొలుచుకుంటున్నారు. పాలతో అభిషేకింపచేసి పాపాలు క్షమింపకోరువారు కొందరైతే, పెరుగుతో అభిషేకింపజేసి అభివృద్ధి దిశగా పెరుగుతున్నవారు కొందరు. జుంటె తేనీయలను అభిషేకింపజేసి తమ కంటి నిండుగా చూచుకొని మురిసిపోయేవారు కొందరు. నెయ్యిని అభిషేకింపచేసి చూచుటకు 1000 కళ్ళైనా చాలవన్నట్లు ఆ మూర్తిని కన్నులారా చూసేవారు కొందరు. పంచదారల శిరసాదిగా పోసి మురిసిపోయి చూసుకునేవారెందరో. అతసీ సుమసమ కోమల సుశ్యామల దేహంపై జాలువారే ఆ అభిషేక ద్రవ్యాలతో పాటు భక్తులు ఆ స్వామిని చూసుకొని అనంత ఆనంద లోకాల్లో తేలిపోయే ఆ దృశ్యం అనంత అనిర్వచనీయం. ఈ అభిషేక దర్శనం వల్ల శారీరక, మానసిక రుగ్మతలు తొలగి భక్తులకు లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుందని భాగవతముల మాట. నిత్యాభిషేకాలతో నిత్య మల్లెపువ్వు వలె ఉండే ఈ స్వామికి అర్చక స్వాములు చేసే అలంకరణ శోభ ఆచంద్రార్క నిలిచే కీర్తి ప్రభ దర్శించి అనుభూతి చెందవలసిందే కాని వర్ణింపనలవి కానిది. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం
శ్రితచేతన మందారం శ్రీనివాస మహమ్మజే అని భక్తితో స్వామిని దర్శించుకొని అనంతకోటి నామాలు భజించుకున్న భక్తులను ఇక్కడ ఉపాలయాలు కూడా ఆత్మసంతృప్తులను చేస్తాయి. ఇదిగో మనము దర్శించుకుందాం. పతి నెడబాయలేని పద్మావతి వెంకటేశుని ప్రియసతి విరహోత్కంఠి అయి విభుని వెంబడించి తాను కూడా ఇక్కడే వెలిసింది. ఆ పంకజముఖి పతి మనసుని కింపైన రీతి ఎర్రని పట్టుచీర ధరించింది. మందార మాలికల సర్వాలంకృతురాలయ్యింది. జిలుగు పయ్యద జాలువారంగా ముక్త మోహన సుందరంగా ప్రభలగూడి ప్రభవించింది. దినమునకొక్కటిగా 30 పాసురములు రచించి వరించిన విరించికి సమర్పించి ఆ గోప వధూవల్లభుని తనవాడిగా చేసుకుని భక్తి పరాకాష్ఠకు ఉదాహరణగా నిలిచింది గోదాదేవి. సంతస ముఖారవింద గోవింద నందనునికి ఈ అంగనలిరువురు అందములు విందు చేయుచున్నారు. నా తంత్రి వాద్యతే వీణ, నా చక్రో వర్తతే రథః. తీగలు లేని వీణ మోగదన్నట్లుగా, చక్రములు లేని రథము వ్యర్థమన్నట్లుగా స్వామి లేని తాము లేమంటూ స్వామివారితో కలిసి తాము ఇక్కడే ప్రతిష్ఠితులైనారు. ఈ చక్కదనాల చుక్కలిద్దరూ భక్తుల పాలి కన్నతల్లులై మక్కువ మీర భక్తుల నక్కును చేర్చుకుంటున్నారు. టక్కున వారి కామితార్థములు నెరవేర్చుచున్నారు. ఉయ్యాలలో బాలుని చూసుకుని మురిసే తల్లులు, తమ వంశోద్ధారకుణ్ణి మురిపెంగా ముద్దాడే తండ్రులు బిడ్డలతో సహా పునః పునః స్వామిని దర్శిస్తారిక్కడ. తమ బిడ్డల భారంతో సమమైనవి తూచి తులాభారం మొక్కులు తీర్చుకుంటారు. తృణమో పణమో ఫలమో పత్రమో తామనుకున్నది ఇవ్వగలిగినది ఇచ్చి స్వామి రుణం తీర్చుకుంటారు. అంజనానందం వీరం జానకీ శోకనాశనం కపీసమక్ష హంతారం వందే లంకా భయంకరం. శత్రువుల పాలిట అరవీర భయంకరుడు, ఆశ్రితుల పాలిట శోకనాశకుడు, అతి బలవంతుడు హనుమంతుడు ఈ క్షేత్రంలో దాసానుదాసుడే క్షేత్రపాలకుడై ఉన్నాడు. ఆ స్వామిని కూడా అర్చించుకుందాం. అంజనీసుతుడు హనుమంతుడు మహాబలవంతుడే గాదు, కరాలు జోడించి వరాలనడిగితే బిరాన సర్వసంపదలనిచ్చే సద్గుణవంతుడు. సువత్సలా సహితుడై వెంకటరమణుని సేవకే ఇదే కోవెలలో వెలిసి ఉన్నాడు. ఈ క్షేత్రంలో పనిలో పనిగా భక్తుల కోరికలు స్వామివారికి విన్నవించే వ్రతం పూనియున్నాడు. ఈ అసాధ్య సాధక స్వామికి సుసాధ్యం కానిదేముంది? ఒక్కసారి దర్శిస్తే చాలు, దర్శించిన వారి జీవితంలో ఆనందం ద్విగుణీకృతమైనట్లే. ఈ వేకనూరు వెంకటేశ్వరుడు ఈ క్షేత్రంలో ధర్మరక్షణకై అవతరించారు. సంసారాంబుధి నీడలేని వారికి చేయూతనిస్తున్నారు. మరి పరమవిభుని చరణములే శరణను వారికి భయమెక్కడిది? వేకనూరు వెంకటేశుడి అభయము తప్ప. అనాథ రక్షక గోవింద, ఆపన్నవరద గోవింద, గోవిందా హరి గోవింద అని తిరుమల తిరుపతిలోనే కాదు, ఆ సప్తగిరీశ వెంకటేశ్వరుడు కొలువైన ఎచ్చోటనైనా గోవిందనామం పలికితే చాలు, కోరిన వరాలిస్తాడు. ఈ వేకనూరు క్షేత్ర పునః దర్శన భాగ్యం అందరికీ కలగాలని ఆకాంక్షిస్తూ సెలవు. తిరిగి మరో తీర్థయాత్రలో కలుసుకుందాం.